రామాయణంలో కొన్ని ముఖ్యమైన పాత్రల్లో, ఆదర్శ పాత్రల్లో 5వ పాత్ర అయినట్టు హనుమంతుడి గురించి చదువుకుంటూ ఉన్నాం. ఇవాళ హనుమంతుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి నిన్న సంపాతి వలన సీత లంకలో అశోకవనంలో ఉంచబడింది అని, రావణుడి చేత ఉంచబడింది అని సంపాతి ద్వారా తెలుసుకున్నప్పుడు సాగరాన్ని ఎలా లంఘించాలనే చర్చ ప్రారంభమైందని చెప్పుకున్నాం. ఇవాళ మరి అక్కడి నుంచి ఎవరు చేయాలి, ఎవరు వెళ్ళగలరు సాగర తీరం దాటి, ఈ సాగరాన్ని దాటి అనే చర్చ వచ్చిందనమాట. అప్పుడు హనుమంతుడి గురించి సమస్త శాస్త్రవేత్తల్లో శ్రేష్ఠుడా, అలాగే అద్వితీయ వీర హనుమంత, మరి నీవు ఏకాంతంలో ఏమీ పలకవేంటి? మిగతా వాళ్ళందరూ చెప్పుకున్నారు మేము ఇంతవరకు లంఘించగలం, మేము ఇంతవరకు లంఘించగలం అని. హనుమంతుడు మాత్రం మెదలకుండా ఊరుకున్నాడని చెప్పుకున్నాం మనం. అప్పుడు జామవంతుడు అడుగుతున్నాడు అనమాట హనుమంతుడిని. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా శాస్త్రంలో తెలిసిన వాళ్ళు ఎక్కువ గొప్పవాడివి కదా, మరి మౌనంగా ఎందుకున్నాము అని అడుగుతున్నాడు. మరి తేజస్సులో, బలంలో రామలక్ష్మణ సమానుడివి నీవు, అలాగే గమనశక్తిలో పక్షిశ్రేష్ఠుడైనట్టు గరుత్మంతుడితో సమానుడివి, అతని రెక్కలలోని బల తేజ పరాక్రమాలన్నీ నీ భుజాల్లో ఉన్నాయి. మరి కపివర, నీలో సమస్త ప్రాణుల కన్నా మిన్న అయినటువంటి బలము ఉంది, బుద్ధి ఉంది, తేజస్సు ఉంది, ధైర్యాలు ఉన్నాయి. అయినా నీ స్వరూపాన్ని నువ్వు గుర్తించటం లేదు అని పలికి జామవంతుడు హనుమంతుడితో ఇంకేమన్నాడంటే, తన జన్మగాథని వినిపించాడు. హనుమంతుడి జన్మగాథని. హనుమంతుడు బాల్యావస్థలో పరాక్రమాలు అలాగే చాలా ఉండి, ఆ తర్వాత అనేక వరాలు పొంది అందరితోటి దాన్ని ఎవరైనా పొగిడితేనే నీకు ఈ బలమంతా గుర్తు వస్తుంది, లేకపోతే లేదని వచ్చిన ముని శాపాన్ని కూడా గుర్తు చేసి అన్నీ అప్పుడు బలాన్ని గుర్తు తెచ్చాడనమాట హనుమంతుడికి. అప్పుడు గుర్తు తెచ్చి, హనుమంత ఇప్పుడు నువ్వు ఈ మహాసాగరాన్ని నువ్వే లంఘించగలవు, నీ గమనశక్తి సమస్త ప్రాణుల కన్నా కూడా మించినది. వానరులందరూ విచారంలో ఉండిపోయారు, ఎందుకంటే దాటలేరు కాబట్టి, కొంతమంది దాటినా తిరిగి రాలేరు కాబట్టి నీవు వీరిని ఎందుకు ఉపేక్షిస్తున్నావు, మెదలకుండా ఎందుకున్నావు? నీ వేగం మహత్తరమైంది. త్రివిక్రమ భగవానుడు పృథ్వీని తన పదత్రయంతో కొలిచాడు కదా వామనావతారంలో. అలాగే ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ సాగరాన్ని కొలిచేయగలవు, సాగరాన్ని లంఘించగలవు, అవతల తీరం చేరగలవు, చేరు అన్నాడు. అంటే తనలో ఉన్నటువంటి మరి మర్చిపోతాడు కదా తన బలాన్ని, తాను మునిశాపం వలన దాన్ని గుర్తు చేశాడనమాట జాంబవంతుడు. ఈ పలుకులన్నీ వింటూనే హనుమంతుడు ఇక తన శరీరాన్ని సాగర ఉల్లంఘన చేయటం కోసం పెంచాడు. అలా ఎలా పెంచాడంటే, మౌనంగా ఎందుకున్నావని అన్నాడు కదా, సరే ఈయన పోయాడు కదా, వెంటనే నీవు బలానికి, బుద్ధికి, వివేకానికి కూడా ఒక ఖని లాంటి వాడు, అంటే అంత గొప్పవాడి, నీవు సాధించలేని కార్యం ఏమీ లేదు, నీవు అసలు శ్రీరాముని పని కోసమే నువ్వు అవతరించావు అన్నాడు. అప్పుడు ఇక మేరు పర్వతంలాగా పెంచేశాడు తన శరీరాన్ని. ఆ తర్వాత సముద్రాన్ని లంఘించి ఆయన అంటున్నాడు, మేరు పర్వతంలాగా పెంచేసి తన శరీరాన్ని అంటున్నాడు. ఓ సోదరులారా, అంటే వానరులందరూ ఉన్నారు కదా అక్కడ, వాళ్ళతో చెబుతున్నాడు అనమాట. ఓ సోదరులారా, సముద్రాన్ని లంఘించి లంకను భస్మం చేసేస్తాను, వంశసహితంగా రావణుని చంపి జానకీదేవిని తీసుకువస్తాను. మీరు చెబితే రావణుని మెడకు త్రాడు కట్టి త్రికూటాద్రి, అంటే వాళ్ళు ఉన్న పర్వతం మీద లంకలో, దాని సహితంగా ఆ పర్వతం త్రికూటాద్రి పర్వతం సహితంగా లంకని వామహస్తంతో ఎత్తి రామప్రభు సన్నిధికి తీసుకురావాలా చెప్పండి, లేక శుభలక్షణ సంపన్న అయినటువంటి జానకీదేవిని దర్శించే రమ్మంటారా అని ప్రశ్నించాడు శరీరాన్ని పెంచేసి. అంటే ఎంత ఆత్మబలం ఉందో చూడండి ఆయనకి. అప్పుడు జాంబవంతుడు అన్నాడు, నీకు శుభమవుతుంది, సజీవంగా ఉన్న జానకీదేవిని సందర్శించి వస్తే చాలు,
అవన్నీ చేయక్కర్లేదు అని సలహా ఇచ్చాడు జాంబవంతుడు. ఇక సాగరాన్ని ఉల్లంఘించే సమయంలో హనుమంతుడు ఇంకేమన్నాడంటే, ఈ రామభగవానుని గుణ ప్రభావ తత్వాలన్నిటినీ మరి తెలుసు కదా, అందుకని అవన్నిటినీ పొగిడాడు ఆయన. రాముడిని పొగిడాడు అనమాట. రాముడి పట్ల ఉన్న తన అచంచల ప్రేమను వ్యక్తపరిచాడు ఆ సమయంలో. శ్రీరాముడు విడిచిన అమోఘ బాణంతో సమంగా నేను ఆకాశ మార్గంలో వెళతాను, అప్పుడు చూడండి నన్ను, అంటే అంత ఆయన విడిచిన బాణం ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంగా నేను వెళ్తానే చూడండి. నేను రామ ప్రియుడిని, అంటే రాముడి ప్రియురాలుని అయిన జనకనందిని అయినటువంటి సీతను దర్శిస్తాను. నిజంగా నేను కృతజ్ఞుడను, కృతార్థుడవుతాను. తిరిగి నేను రఘునాథుడిని దర్శిస్తాను. ప్రాణప్రయాణ వేళలో ఎవని నామాన్ని ఒక్కమారు స్మరిస్తే మానవుడు అపార భవసాగరాన్ని తరించి పరంధామం చేరతాడో ఆ భగవంతుడైన శ్రీరాముని దూతను నేను. విశేషించి మరి అంగుళయాన్ని చెబునాను కదా ఇప్పుడు, అందుకనే అతన్నే హృదయంలో ధ్యానిస్తుంటే, రాముడిని హృదయంలో ధ్యానిస్తూ ఈ అల్పసాగరం నాకు ఇది, దీన్ని లంఘించడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది నేను అన్నాడు. అంటే పర్వతాకారాన్ని ఆడి అంత గొప్ప ఆకారాన్ని ధరించాడు ఆయన. భీకర రూపం, ఇది సాగరాన్ని ఉల్లంఘించడానికి ధరించిన రూపం ఎలా ఉందంటే, పూర్ణిమ నాడు సాగరం ఉప్పొంగినట్లు శ్రీరామ భగవాన్ కార్యసిద్ధి కోసం హనుమంతుడు బాగా పెరుగుతున్నాడు. తన శరీరాన్ని అపారంగా పెంచేశాడు. తన భుజబలంతో చరణాలతో తాను ఎక్కిన పర్వతాన్ని అణిచేశాడు. అది మరి పర్వతం అంటే అచలమైంది కదా, కదలంది కదా, అలాంటిది ఇదే వెంటనే కంపించింది ఆ పర్వతం. ఎంతసేపు కంపించిందంటే ఒక ముహూర్త కాలం, అంటే 48 నిమిషాలు. అది భూకంపం వస్తే కదలికలు వస్తే భూమిలో బిల్డింగులన్నీ పడిపోయిన అట్ట కంపించేసింది ఆ పర్వతం. అక్కడ ఉన్న వృక్షాలకు ఉన్న పూలన్నీ రాలిపోయినాయి. అతడు ఎగరటంతో పర్వతంపై గల సాలాది వృక్షాలన్నీ కూడా అటు ఇటు పడిపోయాయి. ఏళ్లతో సహా లేసుకొచ్చి గాలి కొట్టుకెళ్ళినట్టు అతని పదవేగానికి ఆ విరిగిన వృక్షాలు రాజు వెనుక సైన్యం బయలుదేరినట్టు ఆయన ఆ ఉల్లంఘన చేస్తూ ఎగురుతున్నాడు. ఆయనతో పాటు అవి కూడా అట్ట వెళ్ళిపోయినాయి ఆ గాలికి. అంత వేగంగా అంతగా ఆయన విజృంభించి సాగరం ఉల్లంఘాన్ని ప్రారంభించాడనమాట. ఇక ఆయన ఛాయ, ఆ పెంచిన శరీరం యొక్క ఛాయ 10 యోజనాల వెడల్పు, అలాగే 30 యోజనాల పొడవు కలిగి ఉంది. ఆ వేగం విపరీతమైన వేగంగా వెళుతున్నాడు కాబట్టి ఆ రూపం ఎలా కనపడిందంటే, ఆ ఛాయా రూపము అసలు రూపం కూడా అత్యంత సుందరమై కనిపించింది. పరమ తేజస్వి మహాకాయుడైనటువంటి ఆ కపిశ్రేష్ఠుడు పర్వతం వలె ఆకాశంలో గోచరించాడు. అంటే ఏ ఆధారము లేనటువంటి, పర్వతానికి ఆధారం ఉండాలి కదా, భూమి మీద ఆధారం ఉంటే భూమి మీద పర్వతం కనబడదు. కానీ ఈ పర్వతానికి ఆకాశంలో ఆధారం ఏం లేదు. అలంబన రహిత పక్షయుక్తం, ఏ పక్కన కూడా ఏ ఆధారం లేకుండా ఒక పర్వతం అంటే ఆకారం పైన వెళుతోంది అని అర్థమైంది అందరికీ. అలా కనిపించాడు అనమాట. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఆయన శారీరక విస్తృతి విషయాలు మనకు అర్థమైనాయి. అంత శరీరాన్ని పెంచాడు అనేది ఇప్పుడు మనకి అర్థమైంది. అది చూచాడు మైనాకుడు. అతడు మైనాకుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు, సముద్రంలో ఉన్నాడు కదా. అందుకని ఆ మైనాకుడు ఇది గమనించి ఆ హనుమంతుడిని తన మీద విశ్రాంతి తీసుకోమని ప్రార్థించాడు. అప్పుడు హనుమంతుడు అన్నాడు, నేను రామకార్యం కోసం వెళ్తున్నారు, రామకార్యం నెరవేర్చిన తర్వాత మాత్రమే విశ్రాంతి తీసుకుంటాను, అప్పుడు దాకా నాకు విశ్రాంతి లేదు అన్నాడు. ఆ మైనాకుడు మరి అంత చక్కగా ప్రేమతో ఆహ్వానించాడు కాబట్టి ఆయన స్పృశించాడు, ఆయన ప్రణామం చేశాడు, వెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో ఏ పర్వతంపై హనుమంతుడు అంటే రామచరిత మానసులో తులసీదాస్ చెప్పాడు అనమాట. ఏ పర్వతంపై కాలుంచిన ఆయన లేచాడో ఆ పర్వతం పాతాళానికి వెళ్ళిపోయింది. రాముని అమోఘబాణం వెళ్ళే రీతిగానే హనుమంతుడు వెళ్ళాడు. సముద్రుడు హనుమంతుడిని చూసి రఘునాముని దూతగా తలచాడు. అప్పుడు మైనాకుంతో అన్నాడు అనమాట. అంటే ఈ
రామచరితమానసంలో ఉన్న వర్ణన అనమాట. ఇందాక మనం చెప్పుకుంది కూడా ఇంకో దాంట్లోది. అక్కడ మైనా పర్వతాన్ని పైకి వెళ్ళి ఆయనకి విశ్రాంతి ఇవ్వని సముద్రుడే కోరాడు అనమాట మైనాకుడిని. ఆ తరువాత హనుమంతుడు తన బుద్ధిబలాన్ని నాగమాత అయిన సురసకు తెలియజేశాడు. తరువాత సముద్రం మీద అతను దృష్టి పడింది. అక్కడ ఓ విశాల కరాళ వదనైనటువంటి రాక్షసిని తిలకించాడు. అప్పుడు ఆలోచిస్తున్నాడు, ఓహో సుగ్రీవరావు చెప్పాడు కదా మనకి, ఓహో ఛాయాగ్రాహి అనేటువంటి సింహిక అనేవామె ఉంది, ఆమె నీడలను పట్టుకునే అసలు వాళ్ళని లాగేస్తుందని, బహుశా ఆమె అయ్యి ఉంటుంది ఈమె అనుకున్నాడు. వెంటనే దేహాన్ని పెంచేశాడు. అతని దేహాన్ని పెంచడం చూసి ఆ రాక్షసు కూడా తన దేహాన్ని పెంచింది. తన వైపు పరిగెత్తు రావటం చేసింది. హనుమంతుడు ఎమ్మటే సూక్ష్మ రూపాన్ని ధరించాడు. ఆమె నోట్లోకి వెళ్ళాడు. తన వాడిగోళ్లతో దాని మర్మస్థానాన్ని చీల్చివేశాడు. తన కౌశలాన్ని ధైర్యాలతో దాని ఉదరాన్ని చీల్చి చంపి యథాప్రకారం పురోగమించాడు. అంటే ఎంత విచిత్ర బుద్ధి అయింది చూడండి. విచిత్ర కౌశలము ఉంది, ధైర్యము ఉంది, సాహసం ఉంది. ఇన్ని ఉన్నటువంటి హనుమంతుడు రామకార్యంలో ఆ సింహికని చంపిన తర్వాత ఏం చేశాడో మిగతాది రేపు తెలుసుకుందాం. స్వస్తి.